తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చెను. తెల్లవారినప్పుడు ఆ, 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 వచ్చి చాలమ్మా చాలన్నా, థ్యాంక్ యూ. ఇక్కడ దేవుని వాక్యంలో నుంచి అబ్రహాము గారి గురించి దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నారు. అబ్రహాము గారి యొక్క జీవితంలో 3 అనుభవాలను మనము ఈ రాత్రికాల సమయంలో ధ్యానించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. అబ్రహాము గారి జీవితంలో అబ్రహాము గారు ఇక్కడ తెల్లవారినప్పుడు అంటే తెల్లవారిపోయిన తరువాత కాదు, ఇంగ్లీష్లో ట్రాన్స్లేషను తప్పుగా ఉంది, తెల్లవారినప్పుడు అని ఉన్నది. మరి తెలుగులో ట్రాన్స్లేషన్ తప్పుగా ఉంది. ఇంగ్లీష్లో ఏముంది, ఎర్లీ మార్నింగ్ అని ఉంటుంది. ఎర్లీ అవర్స్లో అంటే తెల్లవారక ముందే, అంటే తెల్లవారుజాము అని అర్థం. అబ్రహాము తెల్లవారక ముందే లేచి, తెల్లవారుజామునే ఎర్లీ అవర్స్లోనే లేచి ఇక్కడ దేవుడు తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి, మీరు వెనకటి భాగంలోనికి చూస్తే 18వ అధ్యాయము ఒకసారి మీరు గమనించండి. అక్కడ 18వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే 22వ వచనము, సొదొమ వైపుగా వెళ్ళిరి, అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. చాలన్నా, థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ అబ్రహాము ఎక్కడ నుంచి నిలుచున్నాడో, దేవునితో ఎక్కడ ముచ్చటించాడో ఆ ప్రదేశానికి వచ్చాడు. అబ్రహాము ఇంటికి దేవుడు వచ్చినప్పుడు విందు చేశాడు. అదైన తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవునితో మాట్లాడుతూ అబ్రహాము ఒక చోటికి వచ్చాడు. అక్కడికే మరలా తెల్లవారుజామున లేచి, ఎర్లీ మార్నింగ్ లేచి అబ్రహాము యెహోవా సన్నిధికి వచ్చి నిలిచాడు అనే 19వ అధ్యాయము 27వ వచనములో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఇక్కడ యెహోవా సన్నిధి అంటే మనకి ఏమని అర్థమవుతుందంటే, మనం ఇక్కడ కూడుకున్నాం, ఇది దేవుని సన్నిధి అనుకుంటాం. కానీ ఇంగ్లీష్లో యెహోవా సన్నిధి అంటే ఆయన ముఖమును చూడుట, ఆయన ముఖమును చూచుట, ఆయనను ఎదుర్కొనుట, ఆయనతో ముచ్చటించుటని ఉంటుంది. ఆయన ముఖమును చూచుట. అందుకనే ఆయన ముఖాన్ని, ఆయన ముఖ కాంతిలో ఈయన చక్కగా దేవునితో గడపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మీరు చూసినట్లయితే ఆదికాండము 17వ అధ్యాయము అక్కడ ఒక భాగము 25వ వచనం అనుకుంటా, దావీదు గారు కూడా ఒక మాట చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. సారీ అమ్మ, కీర్తనలు, దావీదు గారు కీర్తనలు 17వ అధ్యాయము 15వ వచనం చూడండి. అక్కడ దావీదు గారు తన అనుభవాన్ని కూడా ఇలాగే పంచుకుంటాడు. తెలియదా బ్రదర్? ఓకే, నేను చదువుతాను. ఆదికాండము 17వ అధ్యాయము 15వ వచనం, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. ఇవి భక్తుల యొక్క లక్షణాలు. మనం లేవగానే ఇప్పుడు సెల్ ఫోన్ చూస్తాం, ఏం మెసేజ్లు వచ్చినాయో. లేవగానే మనము సెల్ ఫోన్ చూస్తాం. కాదు, భక్తులు అంటున్నారు, నేను నిద్ర మేలుకొనగానే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేస్తాను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాను. మానవుడు లేవగానే చాలా ఆశలు తొలగిస్తాడు. ఈ దినం ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. కానీ దావీదు యొక్క ఆశ ఏంటంటే, ఇక్కడ నేను మేల్కొనినప్పుడు నా దేవుని యొక్క ముఖాన్ని నేను చూడాలి. చాలామంది లేచేటప్పుడు పిల్లల్ని పిలుస్తారు, అరే రారా నీ ముఖం చూడాలి. లేకపోతే నెలపొడుపు టైంలో కళ్ళు మూసుకునేవాళ్ళు, రక్షణ లేకముందు కళ్ళు మూసుకుని ఇష్టమైన వాళ్ళని పిలుస్తారు, ఈ నెలంతా కూడా నీ ముఖం చూడాలి. మన ముఖంలో ఏమీ లేదు, మన ముఖంలో ఏమీ ఉండదు. దావీదు గారు అంటున్నాడు, నేను మేలుకొనినప్పుడు నా దేవుని యొక్క స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాను. రాజుగారికి చాలా ఆలోచనలు, కోరికలు, పనులు ఉంటాయి. కానీ ఆయన ఆశ ఏంటంటే, నేను లేవగానే నా దేవుని యొక్క ముఖ దర్శనమును చేసుకోవాలి, నా ఆశను తీర్చుకోవాలి. ఎందుకని దావీదు అలాగే సెలవిస్తున్నాడంటే, దేవుని యొక్క ముఖ కాంతిలో
మన యొక్క రహస్య జీవితం అంతా కనపడుతుంది. ఆయన దర్శనము పొందుకున్నప్పుడు మానవుని యొక్క ఆశలన్నీ తీర్చబడుతూ ఉంటాయి. మానవుడి యొక్క ఆశలన్నీ ఆయన దర్శనము ద్వారా తీర్చబడుతూ ఉంటాయని దావీదు గారు సెలవిస్తున్నాడు. అదే ఇక్కడ ఈ వాక్య భాగంలో అబ్రహాము గారు కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చి, అంటే ఆయన ముఖ దర్శనము చేసుకోవడానికి, ఆయనతో మాట్లాడటానికి ఆయన యెహోవా సన్నిధిని ఎప్పుడు వచ్చాడంటే ఎర్లీ అవర్స్లోనే వచ్చి దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు. మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే 18వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ ఇంగ్లీష్లో స్పష్టంగా చక్కగా సెలవివ్వబడుతుంది. అబ్రహాం స్టూడ్ ఎట్ బిఫోర్ ద లార్డ్స్ ప్రెజెన్స్ అని ఉంటుంది. అబ్రహాం స్టూడ్ ఎట్ ద అబ్రహాం స్టూడ్ ఎట్ ద బిఫోర్ ద లార్డ్స్ ప్రెజెన్స్ అని ఉంటుంది. అంటే దేవుని యొక్క ముఖమును చూడటానికి అబ్రహాము ఎర్లీ అవర్స్లో లేచాడు. సరే, ఆ 19వ అధ్యాయము 27వ వచనంలో లేచి ఎందుకు వచ్చాడమ్మా అక్కడికి? మీ అందరూ చాలాసార్లు ఈ వాక్యమును చదివి ఉంటారు, వినుంటారు. ఎందుకు వచ్చాడంటే అక్కడికి అబ్రహామమ్మ ఎందుకు వచ్చాడు ఏమా? ప్రార్థించటానికి. ఎవరి కోసం ప్రార్థించడానికి వచ్చాడు? లోతు కొరకు. లోతుతో ఏం పని అసలు? లోతేమో అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళి చాలా కాలం అయిపోయింది. అబ్రహాముకు శ్రేష్టమైనవి కాకుండా తనే శ్రేష్టమైనటువంటి పచ్చిక భూములు, నీళ్లు ప్రవహించు ప్రదేశాలను, గొర్రెలకు మందలకు కావలసిన శ్రేష్టమైన వాటిని కోరుకొని మంచి దారి వెళ్ళిపోయాడు. ఇంకా శ్రేష్టమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆస్తిపాస్తులు ఉన్నాయి. లోతు గురించి పట్టించుకోవలసిన అవసరము లేదు. కానీ దేవుడు, అబ్రహాము మనసు ఎలాంటిదంటే దేవుడి మనస్సు. అబ్రహాము అనే పేరుకి అర్థం ఏంటమ్మా తెలుసా? అబ్రహాం అంటే జనములకు తండ్రి. అబ్రహాము జనములకు తండ్రి. అబ్రహాం ఇంటికి ఎవరు వచ్చారంటే నిత్యుడగు తండ్రి వచ్చాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, జనములకు తండ్రి ఇంటికి నిత్యుడగు తండ్రి వచ్చి ఒక క్రమాన్ని నేర్పాడు. ఈ నిత్యుడగు తండ్రి దగ్గర చాలా అబ్రహాము గారు నేర్చుకున్నాడు. నిత్యుడగు తండ్రి ఏం చేసేవాడంటే, రండి యోహాను సువార్త 7వ అధ్యాయం 53వ వచనంలో ఒక మాట, చివరి మాట ఒకటి ఉంటుంది. 8వ అధ్యాయము 1వ వచనం కూడా చదువుకుందాం. యోహాను సువార్త 7 చివరి వచనము. తరగతీయాలమ్మా. యోహాను సువార్త 7వ అధ్యాయం చివరి వచనం. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. చాలన్న ఒక్కసారి. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళారు. యేసు ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఒలీవల కొండకి ఎందుకు వెళ్ళాడు? నిద్రపోవటానికా? ప్రార్థించటానికి. రాత్రంతా పగలంతా పరిచర్య చేసేవాళ్ళు, ప్రజల అక్కర్లు తీర్చేవాళ్ళు, రోగులను స్వస్థపరిచేవాళ్ళు. తరువాత రాత్రి అంతా ఒలీవల కొండకి వెళ్ళి ప్రార్థించటానికి, ప్రార్థనలో గడపడానికి ఒలీవల కొండకి వెళ్ళేవాడు. 8వ అధ్యాయం 1వ వచనం చదువు. చాలన్న. తెల్లవారక ముందే మరలా తిరిగి దేవాలయంలోనికి వచ్చాడు. అంటే యేసు ప్రభు వారు కూడా తన తల్లిదండ్రులతో అంటాడు, నేను నా తండ్రి పని మీద ఉండవలసి ఉన్నదని మీకు తెలియదా? నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? ఈ మనస్సు అబ్రహాము గారు దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. ఎలాగంటే ప్రార్థించటానికి, ఎవరి కొరకు? నశించిపోతున్న వారి కొరకు ప్రార్థించటానికి. లోతు నాశనానికి బహు సమీపంగా ఉన్నాడు. అందుకనే యేసు ప్రభువారు తెల్లవారక ముందే లేచి ప్రార్థనలో గడిపినట్లు తెల్లవారక ముందు నశించిపోయే వారి కొరకు ఎర్లీ అవర్స్లోనే అబ్రహాము లేచి ప్రార్థనలో గడపడానికి సిద్ధపడుతున్నాడు. జనములకు తండ్రి, నిత్యుడగు తండ్రి యొక్క మార్గంలో ప్రయాణము చేస్తూ ఉన్నాడు, కొనసాగుతూ ఉన్నాడు. లేచాడు. తనను విడిచి వెళ్ళిపోయిన ఆ వ్యక్తి కొరకు ప్రేమతో దేవుని సన్నిధిలో పెనుగులాడటానికి తెల్లవారక ముందే అబ్రహాము గారు లేచి ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు. మనకు సమీపస్తులకు, మనకు దూరస్తుల కొరకు కూడా మనము తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకోవాలి. మనం ఎంత స్వార్థపరులం అంటే, నా కడుపే నా దేవుడు, నా కుటుంబము, నేను, నా బిడ్డలు, వారి ఉద్యోగాలు, ఇది బాగుంటే చాలు కాదు. అబ్రహాము గారు
తన యొక్క మందల కోసము, తన పనివారి కోసము, తన భార్య కోసం కాదు. ఎవరి కోసం అంటే లోతు కొరకు. తన నుంచి విడిపోయి తనకు దూరముగా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి కొరకు దేవుని సన్నిధిలో పెనుగులాడటానికి మొట్టమొదటి అనుభవం ఏంటంటే, మొట్టమొదటి తెల్లవారిన అబ్రహాము యొక్క జీవితంలో తెల్లవారిన అనుభవం ఏంటంటే, పొరుగువారి కొరకు ప్రార్థించడానికి తెల్లవారక ముందే లేచి ప్రార్థనలో గడిపేటువంటి అనుభవం. మన జీవితాలు చాలా తెల్లవారిపోతున్నాయి. ప్రార్థన వండుకోకుండానే తెల్లవారిపోతున్నాయి. ప్రార్థన చేద్దాం అనుకుంటాం కానీ టైం ఏమి ఏడైపోతూ ఉంటుంది. లేచి ప్రార్థన చేద్దాం అనుకుంటాం కానీ సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, తెల్లవారిపోద్ది. ఇంక మనకి పనులు ఎక్కువ కదా, తర్వాత చేసుకుందామని ఉరుకు పరుకులు జీవితాలు. మన జీవితాలు ఎట్లాగే తెల్లారిపోతున్నాయి. అబ్రహాము గారైతే ఒక దినము కూడా తెల్లవారక ముందే లేచి, ఒక్క దినము కూడా దేవుని సన్నిధిలో నష్టపోకోకుండా తెల్లవారక ముందే ఎర్లీ అవర్స్లోనే లేచి ఆయన తన పొరుగు వారి కొరకు, నశించిపోతున్న వారి కొరకు, నాశనపు అంచున మరి ఉన్నవారి కొరకు ప్రార్థన చేయడానికి దేవుని యొక్క ముఖమును ఎదుర్కొంటున్నాడు. దేవుని యొక్క పాదముల చెంత ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆయనను కనుగొంటూ ఉన్నాడు. రెండవ అనుభవము, మొదటిది అబ్రహాము జీవితంలో తెల్లవారినప్పుడు దేవునిని తన పొరుగు వారి కొరకు ఎదుర్కొన్నాడు. రెండవ భాగాన్ని మనం చూద్దాము. మరి అదే వాక్య భాగంలో 21వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ కూడా అబ్రహాము గారి యొక్క జీవితంలో రెండవ తెల్లవారిన అనుభవము. అబ్రహాము తెల్లవారినప్పుడు ఆహారమును నీళ్ల తెత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. చాలు. అబ్రహాము గారి యొక్క జీవితంలో రెండవ తెల్లవారిన అనుభవము. రెండవది ఏంటంటే, దేవుడు ఏది తన ఇంటిలో వద్దన్నాడో, ఏది దేవుని చిత్తము కాకుండా తన ఇంటిలో ఎంతకాలం ఉంచుకున్నాడో, దేని ద్వారా తన కుటుంబంలో అలజడి ఉన్నదో, దేని ద్వారా నష్టపోతున్నాడో, దేని ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలను మరి పొందుకోకుండా ఆలస్యమవుతున్నాయో దానిని పంపించి వేయడానికి తెల్లవారక ముందే అబ్రహాము గారు లేచాడు. ఎర్లీ అవర్స్లోనే లేచాడు. మొదటిది అబ్రహాము గారి యొక్క తెల్లవారిన అనుభవం ఏంటంటే, పొరుగు వారి కొరకు ప్రార్థన చేయటానికి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చడానికి పొరుగు వారి కొరకు ప్రార్థన చేయడానికి లేచాడు. రెండవ అబ్రహాము గారి యొక్క తెల్లవారిన అనుభవం ఏంటంటే, రెండవది ఏది దేవునికి విరోధమైనది తన కుటుంబంలో ఉన్నదో, ఏది దేవునికి విరోధమైనది తన యొక్క కుటుంబంలో ప్రతిష్ఠించబడిపోయి ఉన్నదో, అంటే స్థిరపడిపోయి ఉన్నదో, దానిని వెలుపలికి పంపించి వేయడానికి, దానిని బయటికి పంపించి వేయడానికి, దేవుని మాటను మరి తూచా తప్పకుండా చేయడానికి అబ్రహాము ఎర్లీ అవర్స్లోనే లేచాడు. తెల్లారినాక చూసుకుందాంలే కాదు. అంటే అబ్రహాము దేవుని యొక్క మాటకు ఎంత విలువిస్తున్నాడో ఇక్కడ ఈ వాక్యములో మనకు చక్కగా కనపడుతున్నది. తెల్లవారినాక చూద్దాం కాదు. దేవుడు చెప్పినది చేయటానికి అబ్రహాము గారు తెల్లవారక ముందే లేచాడు. ఆదికాండం 18వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 18:16 అమ్మ, 19:16 చూడమ్మా. చాలమ్మా. ఇక్కడ దేవదూతలు వచ్చి అతని చేయి పట్టుకుని బయటికి రా నీ పిలిస్తే రావట్లేదు. తడవు చేస్తున్నాడు. ఎక్కడ తడువు చేస్తున్నాడు? ఆ శాపగ్రస్తమైన నశించిపోయే ప్రదేశంలో అక్కడ తడువు చేస్తున్నాడు. కానీ అబ్రహాము జీవితంలో తడువు చేయటం లేదు. దేవుడు చెప్పిన మాటను చేయటానికి తొందరపడుతున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాము గారి యొక్క తొందర ఏంటంటే, దేవుడు చెప్పింది ఆలస్యం చేయకూడదు. మనకి కూడా లోకంలో ఒక సామెత ఉంటుంది, ఆలస్యం అమృతం విషం అంటారు. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అయిపోద్దంట. ఎందుకు? అమృతం దాగి ఎక్కువ పాపం చేయడానికి లోకంలో అమృతం కోసం పరిగెత్తూ ఉంటారు. కానీ దేవుని మాట చేయటానికి అసలు తడువే లేదు. మీరు 18వ అధ్యాయం కాడి నుంచి చూస్తే అబ్రహాము పరుగులెత్తుతూ ఉన్నాడు. ఎక్కడికి పరిగెత్తాడు? మొట్టమొదట మందలోనికి పరిగెత్తాడు, తరువాత గుడారములో శారా దగ్గరికి పరిగెత్తాడు,
పనివారి దగ్గరికి పరిగెత్తు ఉన్నాడు. దేవుడు తన ముందున్నప్పుడు పరుగే, ఎక్కడ కూడా తడువు చేయట్లేదు. లేచాడు, తెల్లవారక ముందే శపితమైనది, శాపగ్రస్తమైనది, దేవునికి విరోధమైనది నా ఇంటిలో ఉండటానికి లేదని తెల్లవారక ముందే, అంటే ఎర్లీ అవర్స్లోనే తెల్లవారినప్పుడే లేచి హాగరు యొక్క కుమారుడును తన ఇంటిలోనికి నుంచి పంపించి వేయడానికి తెల్లవారక ముందే లేచాడు. చూసారా, ఎర్లీ అవర్స్లోనే లేచాడు. రెండవ అనుభవము తెల్లవారక ముందే లేచి, ఎందుకంటే హాగరు దేవుని చిత్తము కాదు. ఏదో ఆ యొక్క ఐగుప్తు దేశంలోనికి వెళితే కరువు సమయంలో ఏదో దేవుని యొక్క భయము వల్ల ఆ రాజు మందలు, పశువులు, పనివారినిస్తే వాటిలో పాటు వచ్చినటువంటి ఈ పనిగత్తె. కానీ ఇప్పుడు ఇంట్లో ముళ్ళైపోయింది. ఆ యొక్క ముళ్ళును తీసివేయటానికి ఆ ఇంటిలో ఆ శపితమైనది, మరి కుమారుడు చాలా ఇష్టమైన వాడే లేక పుట్టాడు, తనకు పుట్టిన కుమారుడు కాబట్టి. కానీ దేవుడు చెప్పినప్పుడు దేవుని మాటకు 100% అబ్రహాము లోబడ్డాడు. మరి మీరు చూసినట్లయితే అక్కడ చూడండి, 21వ అధ్యాయము 11వ వచనం చూడండి. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగు చేశాను. మిక్కిలి దుఃఖము. అబ్రహాము ఏ విషయంలో కూడా దుఃఖపడలేదు. నీ దేశమును, నీ తండ్రి ఇంటిని, నీ ఆస్తిని అన్నిటిని విడిచిపెట్టమంటే విడిచిపెట్టేశాడు. మరి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, రమ్మంటే వచ్చేసాడు. మరి దేవుడు ఏది చెప్తే అది చేస్తూ వస్తున్నాడు. కానీ ఈ కుమారుడి విషయంలో మిక్కిలి దుఃఖపడ్డాడు. కానీ అమితమైన ప్రేమ ఉన్నా కూడా దేవుని మాట కంటే తను ఎక్కువగా దేనిని ప్రేమించలేదు. ఇష్మాయిలును ప్రేమించలేదు. కానీ పంపించి వేయటానికి ఎర్లీ అవర్స్లోనే తెల్లవారినప్పుడే లేచి హాగరును దాని కుమారుడును పంపించి వేసి వారికి ఇచ్చిన ఆహార పదార్థాలను ఇచ్చి పంపించి వేశాడు. మూడవ అనుభవాన్ని కూడా మనము చూద్దాం. ఇక్కడ హాగరును దాని కుమారుడును, మరి దాని యొక్క కుమారుడును అబ్రహాము గారు పంపించి వేసి ఆ ఇంటిలోనికి శ్రేష్టమైనటువంటి మరి వాతావరణాన్ని తెచ్చుకున్నాడు. మనము కూడా మన ఇంట్లో చాలా పరిస్థితులు ఉంటాయి. మరి మనము కూడా శపితమైనవి, దేవునికి విరోధమైన వాటిని ఇంటిలో నుంచి బయటకు పంపించి వేయడానికి మనము కూడా ఎర్లీ అవర్స్లో లేవాలని అబ్రహాం గారి యొక్క జీవితం మనకు నేర్పిస్తూ ఉన్నది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు పోయినసారి మా యొక్క అమ్మగారి గురించి సాక్ష్యం చెప్పాను. మా అమ్మగారు కూడా రక్షించబడినది మొదలుకొని ఆమె చనిపోయే వరకు కూడా 10 గంటలకి మాకు భోజనాలను పెట్టేసి మాకు పడకలను సిద్ధం చేసి 10 గంటలకి 10:30 ఆ టైంలో మోకరించి ఆవిడ తెల్లవారి కాకులు కూసే వరకు కూడా ప్రార్థనలో గడిపేది. తెల్లవారి కాకులు కూసేటప్పుడు ఆమెన్ అనేది. అలాగూ 1 రోజు 2 రోజులు కాదు, ఆమె బ్రతికినంతకాలం అలాగూ ప్రార్థన చేసింది. ఆమె బ్రతికినంతకాలం ఆ ప్రార్థన కంచె మా చుట్టూ వేసింది. ఇది గొప్ప కోసం కాదు కానండి, అలాగూ ప్రార్థన వేస్తూ ఉంటే అలాంటి ప్రార్థన కంచె మన కుటుంబాల చుట్టూ, బిడ్డల చుట్టూ వేస్తే ఆ కుటుంబం పరలోకమే. అప్పటి వరకు కూడా అబ్రహాము కుటుంబంలో గొడవ, అబ్రహాము గారికి శారాకి దీన్ని పంపించేసేయి, అబ్రహాము గారేమో మిక్కిలి దుఃఖపడటం, వాళ్ళని పంపించేసేయని శారా అనడం, అబ్రహాము గారు ఏడవటం. ఈ పరిస్థితిలో దేవుడు జోక్యం చేసుకుని, అబ్రహామా శారా నీతో చెప్పింది చెయ్యి అని దేవుడు చెప్పినప్పుడు, దేవుని మాటకు లోబడటానికి లేచినప్పుడు ఆ ఇంటిలో నుంచి కన్నీరు వెళ్ళిపోయింది. ఆ ఇంటిలో నుంచి అడవి గాడిదలు వెళ్ళిపోయినాయి. ఆ ఇంటిలోనికి ఎవరు వచ్చాడమ్మా? నవ్వు వచ్చింది, సంతోషం వచ్చింది. చాలాసార్లు మన ఇంట్లో చాలా అడవి గాడిదలు ఉంటాయి. చాలా అడవి గాడిదలను పెట్టుకుని మనము అలాగే నిద్రిస్తూ ఉంటాము. కానీ అబ్రహాము గారే లేచి వాటిని బయటికి పంపించడానికి దేవుని సన్నిధిలో మనము గడిపితే అప్పుడు నూరంతల ఆశీర్వాదం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేసి ఎన్నంతలు ఫలించడమా? 100 అంతలు. మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో కూడా 100 అంతల ఫలము మనం చూడాలంటే మన కుటుంబంలో ఉన్నటువంటి అడవి గాడిదలను, దాస్యమైన వాటిని, శపితమైన వాటిని బయటికి పంపించేయడానికి ప్రార్థనలో గడపడానికి లేవాలి. అబ్రహాము లేచాడు. అబ్రహాము గారి యొక్క రెండవ అనుభవం ఏంటంటే తెల్లవారినప్పుడు, అంటే ఎర్లీ అవర్స్లో లేచి దేవుని మాటకు లోబడి శాపగ్రస్తమైనవి,
అడవి గాడిదలు అనేకమైనటువంటివి ఇంటిలో నుంచి పంపించడానికి సిద్ధపడ్డాడు. ఆ ఇంటిలో అప్పుడు పరలోకపు వాతావరణము, ఆత్మ సంబంధమైన వాతావరణము, అభివృద్ధి ఆ కుటుంబంలోనికి వచ్చింది. అప్పటి వరకు ఏదైతే ఆటంకపరుస్తున్నదో, ఏవైతే శపితంగా ఉన్నాయో వాటిని పంపించి వేసినప్పుడు ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటకు లోబడి అప్పుడు ఆ కుటుంబంలో దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షత ఎంతో ఎంతో ఉన్నది. తర్వాత అబ్రహాం గారి యొక్క మూడవ తెల్లవారిన అనుభవాన్ని చూద్దాం. 22వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టి ఆ, 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 చాలు. అబ్రహాం గారి యొక్క తెల్లవారిన మూడో అనుభవం ఏంటంటే, దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళటానికి. మీరు చూసినట్లయితే 3వ నాడు 4వ వచనం కూడా మీరు చూస్తే, 4వ వచనం కూడా చూస్తే చాలు బ్రదర్, థ్యాంక్ యూ. ఇక్కడ రెండు అయిపోయినాయి. దేవుడు చెప్పినవి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి, దేవుడు చెప్పింది చేయడానికి, తన కుటుంబంలో ఉన్న శపితమైనది తొలగించి వేయడానికి, పంపించి వేయడానికి లేచాడు. మూడవసారి ఎందుకు లేచాడంటే, దేవుడు తనతో చెప్పినది చేయటానికి, దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళటానికి లేచాడు. దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళటానికి, దేవుడు తనతో చెప్పింది చేయడానికి లేచాడు. ఈ లేవటము చాలా కష్టమైన పని. ఆ రెండు సులువే, కానీ ఇది చాలా కష్టమైన పని. ఎందుకంటే తన కుమారుడును దహన బలిగా అర్పించడానికి దేవుడు అబ్రహాము గారితో మాట్లాడాడు. ఇది చాలా కష్టతరమైన పని. ఎంతో దూరము ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసిన తర్వాత ఇద్దరు పనివారిని వెంటబెట్టుకున్నాడు. ఇస్సాకును తోడుగా తీసుకున్నాడు. ఇస్సాకును తీసుకుని కట్టెలను తానే చీల్చి మరి బయలుదేరి అక్కడ ఆ 9వ వచనంలో చూస్తే, అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి, అక్కడ వెళుతున్న సందర్భంలో ఇస్సాకు అడుగుతాడు, తండ్రి కట్టెలున్నాయి, నిప్పున్నది, కానీ దహన బలి కొరకు గొర్రెపిల్ల ఏది? దహన బలి కొరకు గొర్రెపిల్ల ఏదని అడుగుతూ ఉంటే అబ్రహాము గారు ఒక మాట అంటాడు, నా కుమారుడా, దేవుడే చూసుకుంటాడు. ఇక్కడ అబ్రహాము గారు మనకు నేర్పేటువంటి ఉన్నతమైనటువంటి అనుభవం ఏంటంటే, దేవుని మాటకు మొట్టమొదట నువ్వు విలువిచ్చి నీవు లేస్తే, దేవుని మాటకు విధేయత చూపించి నువ్వు లేస్తే, నీ యొక్క ప్రతి పరిస్థితిని ఆయనే చూసుకుంటాడు, ముందే సిద్ధపరిచి ఉంచుతాడు. అబ్రహాం గారి యొక్క ఈ మూడవ అనుభవంలో లేచాడు. తెల్లవారినప్పుడు లేచాడు. మరి గాడిదకు గంత కట్టాడు. పనివారిలో ఇద్దరును తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకున్నాడు. దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వచ్చాడు. కానీ అబ్రహాం అంటున్నాడు ఇక్కడ, మరి తన కుమారుడితో అంటున్నాడు, అయ్యా దేవుడు చూసుకుంటాడు. మొట్టమొదట మనము దేవుని చిత్తమును చేయడానికి మనము లేస్తే మనవన్నీ ఆయన చూసుకుంటాడు. మనమేమో తెల్లారి లెగిసి ఏం చేయాలి, అవి లేవు ఇవి లేవు, ఇదిగో వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, మనమే అన్నీ చూసుకోవాలనుకుంటాం. ప్రార్థనాపూర్వకంగా దేవుడు చెప్పినట్లు రాత్రి ప్రార్థనలో గడిపి దేవుడు చెప్పినట్లు మనం లేస్తే మనకి ఏవి కావాలో మనం వెళ్ళేసరికి దేవుడు అక్కడ సమస్తాన్ని సిద్ధపరుచుకుంటూ ఉంటాడు. ఆయనే చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. అట్టి విశ్వాసముతో అబ్రహాము గారు తన కుమారుడును పనివారిని వెంటబెట్టుకుని బయలుదేరినప్పుడు దేవుడు ఆల్రెడీ అక్కడ ఒక కొమ్ములు తగులుకున్నటువంటి ఒక గొర్రెను దేవుడు పొటేళ్లను సిద్ధపరిచి ఉంచాడు. కనుక ఇక్కడ మూడవ అనుభవం ఏంటంటే, తెల్లవారినప్పుడు అబ్రహాము గారు కష్టతరమైన పని అయినా కూడా, అన్నీ కష్టమే, మనమైతే సులువుగా సంతోషంగా ఉన్న చోటకి వెళ్ళటానికి హ్యాపీగా త్వరగా బయలుదేరుతాం. ఎక్కడికైనా మరి బీచ్కి వెళ్ళాలో లేకపోతే ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళాలంటే ఎర్లీ అవర్స్లో లేచి సిద్ధపడతాం. ఇలాంటి కఠినమైన పనికి లేకపోతే ఉపవాస ప్రార్థనకు లేకపోతే దేనికి వెళ్ళాలంటే చాలా నెమ్మదిగా నిర్లక్ష్యంగా
పని చేస్తూ ఉంటాం. కానీ అబ్రహాం గారు దేవుడు చెప్పిన పని చేయటానికి, దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళటానికి తెల్లవారక ముందే లేచి కట్టెలు చీల్చాడు. అంటే ఇంకా అర్ధరాత్రి లేచి కట్టెలు చీల్చాడేమో, లేకపోతే రాత్రే కట్టెలు చీల్చి మోపుగట్టి పెట్టాడేమో, కానీ తెల్లవారగానే లేచి పద, దేవుడు నాతో చెప్పిన పని నేను ఆలస్యం చేయను, నేను దేవుడు చెప్పిన దాన్ని చేయటానికి నేను ఆలస్యం చేయనని త్వరపడుతున్నాడు. ప్రియులరా, దేవుడు మనతో అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటే మనము ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాం. దేవుడు మనతో ఎన్నో విషయాలు, ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకమంటూ, ఆయన రాజ్యమును నీతిని వెతికే విషయంలో మనము పరిగెత్తే విషయంలో ఈ పరుగు లేదు మనకి. అబ్రహాము గారు తెల్లవారక ముందే పరిగెత్తున్నాడు. మరియను కూడా మనం చూస్తే మనమైతే శ్మశానంలోనికి లేకపోతే సమాధి దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయపడతాం. అమ్మో, 10 మందిని ఎంటబెట్టుకుని లేకపోతే పెద్ద క్యాండిల్ పట్టుకున్నాం మనం వెళతాం. మరీ అలాగే వెళ్ళలేదు. నా ప్రభువును ఎక్కడ పెట్టారో, నా ప్రభువును నేను చూడాలని మరియ కూడా అలాగే పరిగెత్తింది. ప్రభువును కనుక్కోవడానికి పరిగెత్తింది. అబ్రహాము గారు ప్రభు చిత్తమును చేయడానికి, దేవుని పని చేయడానికి, దేవుడు చెప్పినది చేయడానికి తెల్లవారక ముందే పరుగులెత్తుతున్నాడు. ఈ పరుగులు మనకుంటే, ఈ పరుగు మనకు ఉంటే అనేక మంది రక్షించబడుతూ ఉంటారు. ఆ పరుగును బట్టి దేవుడు 16వ వచనంలో ఒక మాట అంటున్నాడు. 22వ అధ్యాయము 16వ వచనం. ఆదికాండము, నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఈయ వెనుక తీక ఈ కార్యము చేసినందున. చాలండి బ్రదర్. ఈ కార్యము చేసినందున. ఏ కార్యము? అబ్రహామును బలిగా, ఇస్సాకును బలిగా అబ్రహాము ఇచ్చినందున, ఈ కార్యము చేసినందున 12వ అధ్యాయం నుంచి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రదేశం అంతా నీకు ఇస్తాను, ఈ దేశాలన్నీ నీకు ఇస్తాను. 15వ అధ్యాయంలో అబ్రహాము నేను నీ కేడమన్నాడు. 17వ అధ్యాయంలో నేను సర్వశక్తి కలిగిన దేవుడిని అన్నాడు. దేవుడు ఇలాగూ 18వ అధ్యాయంలోకి వచ్చి మీదటికి నీవు కుమారుణ్ణి శారాబడిలో చూస్తావని దేవుడు ఎన్నో వాగ్దానాలు చెప్పాడు. కానీ ఎన్నో దేవుని యొక్క మాటలకు లోబడ్డాడు. కానీ ఈ కార్యము చేసినందున నీ వలన భూలోకములోని సంతానాలన్నీ ఆశీర్వదించబడతాయి. ఏ కార్యం అది? గొప్ప కార్యం. ఈ కార్యమును చేయడానికి తెల్లవారక ముందే లేచి, ఎర్లీ అవర్స్లోనే లేచి అబ్రహాము పరిగెత్తాడు. అబ్రహాము యొక్క పరుగును దేవుడు చూచాడు. అబ్రహాము యొక్క త్యాగమును దేవుడు చూచాడు. అబ్రహాము యొక్క గురిని దేవుడు చూచాడు. మన పరుగును కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. మన పరుగును కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యం కొరకు ఎంత పరిగెత్తుతున్నామో, ఏ ప్రదేశాలకు వెళుతున్నామో, దేవుని మాట విషయంలో ఎంత లోబడుతున్నామో దేవుడు గమనిస్తూ ఉన్నాడు. అబ్రహాము పరుగులెత్తాడు. మీరు అక్కడ చూసినట్లయితే 22వ అధ్యాయంలో ఒకసారి మనం చూస్తే 9వ వచనం. అలాగే వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము బలిపీఠమును కట్టాడు. అబ్రహాము దేవుడు చెప్పిన చోటికి వచ్చి బలిపీఠమును కట్టి అక్కడ తన కుమారుణ్ణి దహన బలిగా అర్పించడమ్మా, అర్పించలేదా అమ్మా? అర్పించడమ్మా, అర్పించలేదా? రండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 2 చూద్దాం. మీ డౌటు తీరిపోతుంది. రండి. హెబ్రీ పత్రిక 1 నిమిషం. సరే, 11వ అధ్యాయం చూడండి. అంతకుముందే ఇంకోటి ఉండాలి. 11వ అధ్యాయము 17వ వచనం. అర్పించాడమ్మా బలిగా. విశ్వాసమును బట్టి అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించేశాడు. విశ్వాసమును బట్టి బలిగా అర్పించాడు. విశ్వాసమును బట్టి నీవు నేను కూడా మనకిష్టమైన వాటిని, మనము దేనినైతే బహుగా ప్రేమిస్తున్నామో అబ్రహాము ఇస్సాకును బహుగా ప్రేమించాడు. మనకిష్టమైనవి అంటే దేవునికి నీకు మధ్య ఏది వండుకోకుండా మనకిష్టమైన వాటిని దేవునికి అర్పించినప్పుడు దేవుడు
మనకిష్టమైన వాటిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. నేను చెప్పింది అర్థమైందా? మనకిష్టమైన వాటిని ఆయన బలిపీఠం మీద పెట్టినప్పుడు మనకు ఏది అవసరమో దానిని ఆయన సిద్ధపరిచి ఉంచుతాడు. మనమేమో దేవుడు అడిగినవి ఒకటి కూడా ఇవ్వము. అర్థమవుతుందా? దేవుడు అడిగినది ఒకటి కూడా ఇవ్వము. దేవుడేమో మనకు ఆకాశపు వాకిండ్లు విప్పాలి, ఆకాశపు వాకిండ్లు విప్పాలని మనము ఆశపడుతూ ఉంటాం. దేవుడేమో అడిగింది ఒకటివ్వు బాబు అంటే ఒకటి కూడా ఇవ్వం, ఒకటి కూడా ఇవ్వం. ఈ కార్యము నువ్వు చేసినందునని 16వ వచనంలో అబ్రహాము ఆ కార్యము చేసి ఉండకపోతే ఆ తరువాత ఆ ఒక్కడితోనే ఉండేవాడు కానీ విస్తరించేవాడు కాదు. సరే, అబ్రహాముకు ఇస్సాకు కూడా అలాగే పెరిగేవాడు, అలాగే జీవిస్తూ ఉండేవాడు, అలాగే ఉండేవాడు కానీ నూరంతల ఫలము చూసేవాడు కాదు. ఆ తర్వాత అబ్రహాము కెతూరా ద్వారా 6 సంతానము, వారు కూడా అనేక దేశాల్లో విస్తరించారు. అంటే దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని చిత్తమును చేయటానికి తెల్లవారుజామునే అబ్రహాము గారు లేచినప్పుడు విస్తరించటం ప్రారంభించాడు. ఎవడు నా మాట విని వణుకుచుండునో వారిని నేను దృష్టిస్తున్నానని దేవుడు సెలవిచ్చాడు. మనము దేవుని మాట వింటే దేవుడు మనల్ని దృష్టిస్తాడు, మన మీద కనుదృష్టి ఉంచుతాడు, మనకేది అవసరమో చూసుకుంటాడు. మనమేమో దేవుని మాట వినము, దేవుని దృష్టి మన మీద పడదు. మన ఆలోచనలన్నీ చిన్నవి, దగ్గరే సింపుల్గా అయిపోవాలని చూస్తూ ఉంటాం. లోతు అలాగే ఇబ్బంది పడ్డాడు. ప్రభా, ఆ కొండ చాలా దూరము, అక్కడికి వెళ్ళను, ఇది సమీపంగా ఉంది, ఇక్కడికి వెళతానంటే నష్టపోయాడు. అబ్రహాముకి లోతుకి వేరియేషన్ అదే దేవుడు చెప్తున్నాడు. అబ్రహాముకి మనకి కూడా వేరియేషన్ దేవుడు ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు. అలాగూ కాదు ప్రభా, ఈ కొండ సమీపంగా ఉంది, ఇక్కడికి వెళతానంటే నష్టపోయాడు. అబ్రహాం అక్కడ 3 దినాలు ప్రయాణం చేశాడు. మీరు చూడండి, 4వ వచనంలో ఉండదు, అక్కడ 22వ అధ్యాయం 4వ వచనంలో అబ్రహాము 3 దినాలు ప్రయాణం చేసి దేవుడు చెప్పిన చోటికి వస్తే దేవుడు సిద్ధపరిచినవి దేవుడు సిద్ధపరిచాడు. మనమైతే సింపుల్గా అయిపోవాలి. మన యొక్క విశ్వాస జీవితంలో అన్నీ సింపుల్గా అయిపోవాలి, దగ్గరగా అయిపోవాలి, షార్ట్కట్లు అయిపోవాలని మనము ఆలోచన చేస్తూ ఉంటాము, కానీ సులువుగా అయిపోవాలని ఆలోచన చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ 4వ వచనంలో 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటును చూచాడు. 3వ నాడు దూరము నుండి కన్నులెత్తి ఆ చోటును చూచాడు. అంటే దేవుడు దర్శనములు అబ్రహాముకు చూపించాడు. ఆ చుట్టుప్రక్కల ప్రదేశాలు, ఆ వాతావరణం అంతా చూపించుంటే దూరము నుండి కన్నులెత్తి చూచాడు. అంటే 3 దినాల ప్రయాణం తర్వాత చూచాడు. చూచి అబ్బా, అక్కడికి మరలా ఎక్కి వెళ్ళి బలిపీఠము కట్టి మరి దహన బలిగా ఇస్సాకును అర్పించడానికి సిద్ధపడ్డాడు. అంటే దేవుడు అబ్రహాము యొక్క త్యాగాన్ని అక్కడ చూస్తూ ఉన్నాడు. అబ్రహాము గారి యొక్క జీవితంలో 3 తెల్లవారిన అనుభవాలు మనము చూసాం. 3 తెల్లవారిన అనుభవాలు. ఒకటేమో తన పొరుగువారి కొరకు ప్రార్థన చేయడానికి తెల్లవారినప్పుడు లేచాడు, ప్రార్థించాడు, ఆ కుటుంబాన్ని సేవ్ చేశాడు. ప్రియులారా, నీవు కూడా ఎంతమందిని నీ ప్రార్థన ద్వారా సంపాదించుకోగలుగుతున్నావు? అబ్రహాము గారు లోతు కుటుంబాన్ని సేవ్ చేశాడు. తన ఎర్లీ అవర్స్లో ప్రార్థన ద్వారా ఒక కుటుంబాన్ని రక్షించాడు. ఒక కుటుంబాన్ని నాశనము కాకుండా, అగ్ని గంధకాల మధ్య దహించబడుకోకుండా వెలుపలికి తీసుకొచ్చాడు. నీ ప్రార్థన ద్వారా ఎంతమంది నువ్వు వెలుపలికి తీసుకొచ్చావు? అబ్రహాము యొక్క జీవితాన్ని చాలా దినాల నుంచి వింటున్నాం, చాలా దినాల నుంచి మనం తెలుసుకుంటున్నాము. అబ్రహాము ప్రార్థన చేసి పట్టణం కొరకు ప్రార్థన చేశాడు, నీతిమంతులు లేరు. పట్టణమంతా లోబడితే మరి లోతు మాట విని, అయ్యా ఎవరు నీ ఇంటికి వచ్చిందంటే వీరు దేవదూతలయ్యా. అవునా? వారు ఏం చేయడానికి వచ్చారు? వారు విడిపించడానికి వచ్చాడు. నాశనమయ్యే పరిస్థితుల నుంచి ఈ పట్టణాన్ని విడిపించడానికి వచ్చారు అంటే ఆ మాట వింటే వారిని కూడా కొంతమందిని దేవుడు బ్రతికించేవాడే, నశించిపోకోకుండా. మనకు తెలుసు, మీరు చూస్తే నిర్గమకాండంలో చూస్తే అవసరం లేదు బైబిల్ అమ్మ. నిర్గమకాండంలో చూస్తే పరిశుద్ధుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఐగుప్తు దేశం మీదకి తెగుళ్ళు కుమ్మరించినప్పుడు దేవుని యొక్క మహాశక్తిని గుర్తెరిగి మరి ఇశ్రాయేలుతో పాటు చాలామంది ఐగుప్తులు కూడా బయటకు వచ్చారు తెలుసా. అందుకని ఒక చోట మిశ్రిత జనం అని ఉంటుంది. నిర్గమకాండంలో మిశ్రిత జనం అని ఉంటుంది. ఇశ్రాయేలీలే కాదు,
ఐగుప్తులు కూడా చాలామంది వచ్చారు. మరి ఇక్కడ అబ్రహాము గారి యొక్క ప్రార్థనను బట్టి సొదొమ గొమొర్రాలో కూడా ఆ దేవదూతలు ఎందుకు వచ్చారో లోతు మాట ఒక నిమిషము చెవిని పెడితే, ఓహో నశించి ఇక్కడ ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చారు, మరి మీ సంగతో మమ్మల్ని వెలుపలికి తీసుకెళ్తాను, మేము కూడా వస్తాం. దేవుని మాటకు లోబడితే, ఆ నీతిమంతుడైనటువంటి లోతు మాటకు విధేయత చూపించిన వారందరిని కూడా రక్షిద్దాము అబ్రహాం గారి యొక్క ప్రార్థన బట్టి అని దేవుడు అనుకున్నాడు. కానీ అందరూ పెడచెవిని పెట్టారు, పాపాన్నే ప్రేమించారు. బయటికి రావడానికి ఎవరు ఇష్టపడలేదు. మాకు పాపమే కావాలని తలుపులు పగలగొట్టడానికి ఇష్టపడ్డారు, కానీ నశించిపోయారు. కానీ అబ్రహాము యొక్క ప్రార్థన, అబ్రహాము యొక్క మొట్టమొదటి అనుభవం ద్వారా ఒక కుటుంబాన్ని వెలుపలికి తీసుకొచ్చాడు. ప్రియులారా, నీ ప్రార్థనను బట్టి బయటి వారి సంగతి అలాగుంచు, నీ ఇంటిలో వారు ఎంతమంది దేవుని సన్నిధికి వచ్చారు, ఎంతమంది నశించిపోకుండా వెలుపలికి వచ్చారు, ఒకసారి ఆలోచన చేయి. నీ ప్రార్థన జీవితాన్ని బట్టి ఎంతమందిని నీ పొరుగు వారిని నరకంలో నుంచి వెలుపలికి తీసుకుని వచ్చాం, బయటకు తీసుకొచ్చాం, సేఫ్ ప్లేస్కి తీసుకొచ్చాం. అబ్రహాము గారు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రార్థన బట్టి ఒక కుటుంబాన్ని నేను వెలుపలికి తీసుకొచ్చాను. ఆ కుటుంబం కొరకు నేను తెల్లవారక ముందే లేచి నేను పెనుగులాడాను, దేవుని సన్నిధిలో నేను పెనుగులాడాను. నా ప్రార్థన బట్టి దేవుడు లోతు కుటుంబాన్ని వెలుపలికి తీసుకొచ్చాడు. రెండవ అనుభవము 21:14 మనం చదివాం కదా. అబ్రహాము తెల్లవారినప్పుడు లేచి తన ఇంటిలో నుంచి శాపగ్రస్తమైనవి దేవుడు పంపించేమన్నవి పంపించేశాడు. ఇంకా నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో ఇంకా శపితమైనవి ఏమున్నాయో ఒకసారి రాత్రికాల సమయంలో పరిశీలన చేసుకో. దేవుడు అనేక మార్లు మాట్లాడుతున్నాడు. అమ్మా ఇది వద్దు తీసే. నేను చాలాసార్లు ఒక వ్యక్తితో మాట్లాడాను. ఒక వ్యక్తితో, అయ్యా ప్రభువు నమ్ముకో, దేవుడు నీకు మంచి సహాయం చేస్తాడు అంటే దేవుడిని నమ్ముకున్నాడు. దేవుడిని నమ్ముకున్న తర్వాత ఏం చేశాడంటే ఆ వ్యక్తి, అయ్యా ప్రభువుని నమ్ముకో అంటే నమ్ముకున్నాడు, బాప్తిసం తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. మరి తర్వాత నాకు ఈ దేవుడు వద్దయ్యా, నాకు ఈ దేవుడు ఉంటే నాకు నష్టమయ్యా. ఏంటంటే పాలు అమ్ముతాడు అతను. పాలు అమ్మాలి, పంపు కింద డ్రమ్ములు పెట్టాలి, పంపు కొట్టాలి. అబ్బో ఈ దేవుడు ఉంటే నాకు నష్టం, ఈ దేవుడు నాకు వద్దు, ఈ దేవుడు లేకపోతే నాకు లక్షలు. లేదయ్యా, దాన్ని నువ్వు యథార్థంగా పోయి చాలామంది పోయించుకుంటారు. ₹1 ₹2 ఎక్కువకే తీసుకుంటారు పాలు బాగుంటే. లేదు, ఎందుకంటే దానికి అలవాటు పడ్డాడు కదా, అది తీసివేయటానికి ఇష్టం లేదు. తర్వాత కొద్ది రోజులకి వాళ్ళ భార్యకి జబ్బు చేస్తే ఆ పంపు కింద పెట్టినవన్నీ కూడా, పంపు కింద పెట్టి కొట్టినవన్నీ కూడా ఒక 8 లక్షలు అయిపోయింది. పంపు కింద నీళ్లు కొట్టాడు కదా, ఈ దేవుడు వద్దు నీళ్ళే నాకు ముఖ్యం అన్నాడు కదా, నీళ్ళప్రాయంగా అయిపోయిన డబ్బులు 8 లక్షలు ఖర్చు పెట్టి అప్పుడు వచ్చాడు మళ్ళీ దేవుడి దగ్గరికి. ఆ టీవీఎస్ వేసుకుని ఎండని వానని మరి దేవుడు వద్దని తిరిగి పోగు చేసినన్ని తీసుకెళ్ళి ఎక్కడ పోసి వచ్చాడు. మరలా దేవుడు కావాలంటూ తర్వాత వచ్చాడు. సరే, అందుకనే అలాంటి పరిస్థితులకి వెళ్ళకముందే దేవుడు ఏమంటున్నాడంటే, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఆత్మీయ జీవితంలో ఇంకా ఏది దేవునికి వ్యతిరేక్తంగా ఉన్నాయో, ఏది నీకు సమస్య తెచ్చేది కొనదో దాన్ని వెలుపలికి తేవడానికి నువ్వు ప్రార్థనలో పోరాడు, నేను నీతో మాట్లాడతాను. అబ్రహాము గారు మరి ఈ సమస్య ఏంటి ప్రభు అని దేవుణ్ణి అడుగుంటాడు. శారా చెప్పినట్టు చేయమని ఎప్పుడు చెప్పాడు? ప్రార్థనలో ఉన్నప్పుడే చెప్పాడు. నువ్వు ఏడుస్తున్నావు, శారా చెప్పినట్టు చెయ్యి అంటే దాన్ని చేయటానికి అబ్రహాం తెల్లవారినప్పుడే లేచాడు. సమూయేలుతో కూడా దేవుడు చెప్తాడు. సమూయేలు కూడా తెగ ఏడుస్తూ ఉంటాడు. అబ్రహామా, సమూయేలు, నేను విసర్జించిన సవులను గురించి నువ్వు ఎందుకు మొరపెట్టడం? నీ బుడ్డిని తైలముతో నింపుకుని లే, వేరే ఒక వ్యక్తిని అభిషేకించు. దేవుడు మాట్లాడతాడు మనతో. మనం ఏడుస్తూ కూర్చుంటాం. ఏంటి సమస్య, ఏంటి పరిస్థితులు, ఏంటివంటే దేవుడు మాట్లాడేవాడు. అందుకని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఉంది, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, మాట్లాడేవాడు. ఆనాడు అబ్రహాముతో మాట్లాడిన దేవుడు నీ జీవితంలో ఉన్న శాపము, నీ కుటుంబంలో ఉన్న భక్తిహీనత, నీ కుటుంబంలో ఉన్న వ్యర్థత్వము తీసివేసి నిన్ను సంతోషభరితుడిగా చేయడానికి, అబ్రహాము వలె నీతో కూడా మాట్లాడటానికి ఆనాడు అబ్రహాముతో మాట్లాడిన దేవుడు
ఈనాడు కూడా మార్పు లేనివాడిగా మాట్లాడేటువంటి దేవుడిగా ఉన్నాడు. లోటెక్కడ? ప్రార్థించే విషయంలో, దేవుని స్వరము వినే విషయంలో లోటెవరిదమ్మా? మనది. అబ్రహాము యొక్క రెండవ అనుభవములో దేవుని స్వరము విన్నాడు, దేవుడు చెప్పినట్టు చేశాడు. తన కుటుంబంలో నుంచి ఆ కన్నీటిని, దుఃఖమును, ఆ అడవి గాడిదలను అన్నిటినీ పంపించి వేశాడు. సాధువైనటువంటి గొర్రెపిల్ల, సాధువైన గొర్రెపిల్ల బలిపీఠం ఎక్కింది. ఒకవేళ దేవుడి మాటకి వినకుండా, దేవుడు అట్లా చెప్తాడులే, వీడు కూడా పెరుగుతాడులే, వీడు నాకు మొట్టమొదటి పుట్టినోడని అడవిగాడిదను కూడా ఆ ఇంట్లో పెట్టుకుంటే ఈ గొర్రెపిల్ల అడవిగాడిద అయిపోయేది, బలిపీఠం ఎక్కేది కాదు. అర్థమవుతుందా? అడవిగాడిద ఇంట్లో ఉంటే ఆ స్వభావము ఈ గొర్రెపిల్ల మీద పనిచేసేది. ఈ గొర్రెపిల్లను బంధించి బలిపీఠం మీద పెడితే నోరు తెరవలేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంటుంది కదా, అతడు గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనముగా ఉన్నట్లు ఎలాగున్నాడో, కట్టి యవన వయసులో కట్టి బలిపీఠం మీద కూర్చోండబెట్టినా కూడా, పడుకుండబెట్టినా కూడా మౌనముగా ఎందుకున్నాడంటే, తన ఇంటిలో ఉన్న వ్యర్థమైన వాటిని అబ్రహాము తీసివేశాడు. ఈ గొర్రెపిల్ల బంధించబడాలి. ఈ గొర్రెపిల్ల బలిపీఠం ఎక్కాలంటే అడవి గాడిదలు ఉండకూడదు. అడవి గాడిదను పంపించి వేసినప్పుడు గొర్రెపిల్లను చక్కగా సిద్ధపరిచాడు బలిపీఠము కొరకు, దేవుని కొరకు, దేవునికి దహన బలిగా అర్పించడానికి గొర్రెపిల్లను. ఒకవేళ ఆ అడవి గాడిద ఉంటే ఈ గొర్రెపిల్ల కూడా అడవి గాడిద వెంట తిరుగుతూ ఉండేది. దేవుని కార్యాలు నెరవేర్చబడేవి కావు. అందుకనే దేవుడు చెప్పింది చేయటానికి త్వరపడ్డాడు. మనము లోక సంబంధమైన వాటికి పరుగులెత్తుతాం. కానీ దేవుని మాట కొరకు మనము పరిగెత్తితే దేవుడు మనలను ఆశీర్వాదముతో నింపుతాడు. మూడవది 22వ అధ్యాయము 3వ వచనంలో, అబ్రహాము గారు తెల్లవారినప్పుడు లేచి దేవుడు చెప్పిన చోటికి వెళ్ళాడు. దేవుడు చేయమన్నది చేసేశాడు. యోనా గారు మనకు తెలుసు, దేవుడు చెప్పిన చోటికి వెళ్ళకోకుండా ఇంకొక చోటికి వెళితే ఏమన్నాయమ్మా? తుఫాను ఉన్నది, అక్కడ తుఫాను ఉన్నది, తుఫాను ఉన్నది, అక్కడ అలజడి ఉన్నది. అందుకనే అబ్రహాము గారు మరొక తుఫాన్లో రాకముందే, తెల్లవారకముందే లేచి పరుగులెత్తుతున్నాడు. దేవుని పని ఆలస్యం చేస్తే తుఫాన్లు ఉంటాయి ప్రియులారా, గమనించండి. దేవుని పని నిర్లక్ష్యం చేస్తే, దేవుడు చెప్పినది చేయకోకుండా ఒక రూటుకి వెళితే, ఆ రూటు నీ స్వంత నిర్ణయాలతో వెళితే అక్కడ తుఫాన్లు ఉంటాయి. తుఫాన్లను తప్పించుకోవాలంటే దేవుడు చెప్పిన చోటికి, దేవుడు వెళ్ళమన్న చోటికి వెళితే తుఫాన్లను తప్పించుకుంటారు. చాలామంది కాదు, యేసుక్రీస్తు ప్రభువారు మరి ధోనిలోనే ఉన్నాడు, తుఫాను వచ్చింది. దేవుడు ఏం చేశాడు? తుఫానును గద్దించి వేశాడు. వీళ్ళు ఏమంటున్నారు? బోధకుడా, మేము నశించిపోతున్నాము అని అంటున్నారు. కానీ ఆయన తుఫానును గద్దించాడు. దేవుడు చెప్పిన చోటికి, దేవుడు చెప్పినట్లు చేస్తే నీ ప్రతి తుఫానును గద్దించడానికి దేవుడు తోడుగా ఉన్నాడు. మీరు అక్కడ చూసినట్లయితే అబ్రహాము గారి జీవితంలో తరువాత ఏ తుఫాను లేదు. ఉందమ్మా? 13వ అధ్యాయంలో 5 రాజులు వచ్చారు, వాళ్ళని జయించాడు. తర్వాత 19వ అధ్యాయం వరకు కూడా అబ్రహాము గారికి తుఫానులే. 22వ అధ్యాయంలో ఆయన 3వ అనుభవాన్ని, దేవుడు చెప్పినటువంటి తన 3వ అనుభవాన్ని నెరవేర్చిన తర్వాత అబ్రహాము గారి యొక్క జీవితంలో ఏమైనా తుఫాన్లు ఉన్నాయా? చూడండి. 16వ వచనంలో నువ్వు ఈ కార్యము చేసినందు అంటాడు. 18వ వచనంలో 22:16లో నువ్వు ఈ కార్యము చేసినప్పుడు అంటాడు. 22:18లో ఇందు నిమిత్తము భూలోకములని జనములని నీ ద్వారా ఆశీర్వదించబడుతానంటాడు. తరువాత కెతూరా ద్వారా సంతానము, తరువాత అంతా కూడా నెమ్మది. మన జీవితంలో కూడా తుఫానులు లేకుండా చూసుకోవాలంటే అబ్రహాము గారు ఆ 3వ అనుభవంలో దేవుడు చెప్పిన చోటికి వెళ్ళటానికి, దేవుడు చేయమన్నది చేయడానికి పరిగెత్తాడు. ఈ పరుగును మనము కూడా ఎర్లీ అవర్లో కలిగి ఉంటే మనము కూడా అబ్రహాము వలె ఏ తుఫాను లేకోకుండా సాఫీగా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిస్తాడు, దేవుడు ముందుకు నడిపిస్తాడు. మరి దేవుడు ఇంకొక వ్యక్తిని గురించి చెప్పి నేను ముగిస్తాను. పేతురు గారితో దేవుడు ఒక మాట అంటాడు. పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టు అని అంటాడు. పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టు అంటాడు. మీరు చూసినట్లయితే
యోహాను సువార్త చివరి అధ్యాయంలో. తరువాత ఆయన మరలా మనుషులను పట్టేవాడిగా ఉండవలసిన వ్యక్తి చేపలు పట్టేవాడిగా, అంటే తను ఎక్కడ ప్రారంభించాడో మరి ఎక్కడ నుంచి వచ్చాడో మరలా అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తరువాత దేవుడు అక్కడ పేతురు గారితో ఒక మాట మాట్లాడతాడు. చూద్దాం రండి. యోహాను సువార్త చివరి అధ్యాయంలో కాదన్నా, అదంతా మాట్లాడతాడు. పిల్లలారా మీ యొద్ద ఏమని ఉన్నదంటే ఏమీ లేవు అని అంటాడు. ఈ బండ మీద నా సంగమును కట్టు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అంటూ పరలోకపు రాజ్యపు తాళపు చెవులను అనుగ్రహించిన తర్వాత 21వ అధ్యాయం యోహాను సువార్త 18వ వచనంలో 18వ వచనంలో దేవుడు ఇలాగ మాట్లాడుతుంటాడు. చదువు. ఇక్కడ చూడండి, నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెళుచుంటివి. నీవు ముసలివాడమైనప్పుడు వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వేరొకడు మోసుకుపోనే పరిస్థితి రాకోకుండానే నా గొర్రెలను మేపు, నా సంఘాన్ని కట్టంటే మరలా ఆ పనిని విడిచిపెట్టి వేసి వస్తే అనేక మందిని కట్టవలసిన మోషే వేరొకడు మోసుకొని పోయే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అబ్రహాము జీవితంలో అలాగ లేదు. అబ్రహాము యొక్క తెల్లవారే అనుభవంలో 3 అనుభవాల్లో కూడా దేవుడు చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము గారి యొక్క జీవితము ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. 16వ వచనంలో దేవుడు ఒక్కసారి ఆ వచనం చదవండి బ్రదర్. 22:16 చాలమ్మా. ఇక్కడ దేవుడు ఆ మాట నాకు చాలా ఇష్టం. దేవుడు అబ్రహాముతో ఆ మాట ఎందుకు మాట్లాడాడు? అబ్రహామా, నీ బంధువులను, నీ దేశాన్ని, నీ ఆస్తిని విడిచిపెట్టినందుకు కాదు, ఇదిగో నా మాట విన్నందుకు కాదు, ఈ కార్యము చేసినందున. మీరు అక్కడ జాగ్రత్తగా గమనిస్తే అబ్రహాము బంధువులను విడిచిపెట్టాడు, త్యాగం చేశాడు, దేవుని పిలుపుకు లోబడ్డాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలవదు, వచ్చేసాడు, అంతా చేశాడు. కానీ ఈ ఒక్క కార్యం చేయకపోతే అమ్మా, ఈ ఒక్క కార్యం చేయకపోతే అవన్నీ కూడా వ్యర్థమైపోయండి. మనం కూడా అన్నీ చేస్తాం కానీ చేయవలసింది చేయం. చాలా చేసాం. ప్రభా నీ కొరకు అది చేశాను, ఇది చేశాను, నీ మాటకు లోబడ్డాను, నేను ఎన్నో విడిచిపెట్టేశాను. ఇది చేసావా? ఈ కార్యము చేసినందున వాగ్దానాలు ఉన్నాయి. ఈ కార్యము చేయకపోతే అవి నెరవేర్చబడేవి కాదు. దేవుడు మనల్ని కూడా చివరి వరకు పరీక్షిస్తాడు. అంతం వరకు నిలిచిండువాడే ధన్యుడు. అబ్రహాము గారు ఈ ధన్యతను పోగొట్టుకోలేదు. మనం ఒక దాంట్లోనే ఫెయిల్ అయిపోతాం. అబ్రహాము గారు ఎక్కడ ఫెయిల్ కాలేదు. ఈ కార్యము చేసినందున నేను దీవిస్తాను. ఈ కార్యము చేయకపోతే అబ్రహాము గారి యొక్క 147 75 సంవత్సరాల వయసులో దేవుని మాటకు లోబడ్డాడు. అప్పుడు 27 సంవత్సరాలని చరిత్రకారులు చెప్తారు. ఇస్సాకును బలిపీఠ మీద ఎక్కించింది 27, అంటే ఆ యొక్క 25 ఈ యొక్క 27 52 సంవత్సరాల విశ్వాస జీవితం వ్యర్థమైపోయేది. 52 సంవత్సరాల విశ్వాస జీవితము వ్యర్థమైపోయి ఉండేది. అందుకనే దేవుడు ఎప్పుడు ఏ మాట చెప్పినా వేగిరపడేవారిగా, పరిగెత్తేవారిగా, ఆయన సన్నిధిలో కనిపెట్టేవారిగా ఉంటే దేవుడు ఆ 16వ వచనము మన విషయంలో కూడా అంటాడు, ఈ కార్యము నీవు చేసినందున, నా సన్నిధిలో నువ్వు మొరపెట్టడానికి లేచినందున నీ సంతానాన్ని నేను దీవిస్తాను, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. మనం అన్నీ చేస్తాం కానీ దేవుడు చెప్పినవి కొన్ని చేయట్లేదు. అందుకనే కార్యములు జరగట్లేదు. ఈ కార్యము నువ్వు చేసావు కాబట్టి నీ పక్షాన నేను ఈ కార్యం చేస్తాను అబ్రహాము అని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. మనమేమో
చాలా కార్యాలు చేయట్లేదు. దేవుడు ఎందుకు చేయట్లేదని ఇశ్రాయేలీయుల వలె సనిగేవాళ్ళుగా ఉంటున్నాం. ఇశ్రాయేలీయుల వలె సనిగేవాళ్ళుగా ఉంటున్నాం. ఆల్ నైట్ ప్రేయర్లో చేస్తున్నాము, ఉపవాస ప్రార్థన ఉంటున్నాము, ఒలుసు ప్రార్థన ఉంటున్నాము. దేవుడు ఎందుకు చేయట్లేదంటే ఈ కార్యము నువ్వు చేయట్లేదు. ఏ కార్యము చేయట్లేదంటే దేవుడు చెప్పిన చోటికి వెళ్ళట్లేదు, దేవుడు చేయమన్నది చేయట్లేదు. తడవలాడుతూ ఉన్నాం, లోకంలో తడవలాడుతూ ఉన్నాం. లోతు వలె తడవలాడుతూ ఉన్నాం. పేతురు వలె మరలా దోనెక్కినటువంటి స్థితిలో ఉన్నాము. అందుకనే కార్యాలు జరగట్లేదు. దేవుడు మరలా వచ్చి ఒడ్డున నిలబడుతున్నాడు, పిల్లలారని మరలా పిలుస్తున్నాడు. అలాగే పిలవటం కాదు కానీ దేవుని పిలుపుకు ఒకసారి లోబడి దేవుని చిత్తము చేసి అబ్రహాము వలె నీవు నేను ఉంటే మన పక్షాన గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. అబ్రహాము యొక్క 3 అనుభవాలు మనం చూసాం. మొట్టమొదట 19వ అధ్యాయం 27వ వచనంలో అబ్రహాము తెల్లవారినప్పుడు లేచి దేవుని సన్నిధిలో ఉన్నాడు. ప్రభా, నేను కూడా తెల్లవారక ముందంటే ఎర్లీ అవర్స్లోనే నీ ముఖమును నేను చూడాలి. 17వ అధ్యాయము 15వ వచనంలో దావీదు అంటున్నాడు, తెల్లవారినప్పుడు ఆయన ముఖ దర్శనముతో నా ఆశను నేను తీర్చుకుంటున్నాను. తెల్లవారినప్పుడు నీ ఆశలు ఎలాగుంటున్నాయి? వేటితో నీ ఆశలు తీర్చబడుతున్నాయి? దేవుని ముఖ దర్శనము నువ్వు చేసుకుంటూ లేస్తే నీ ఆశలన్నీ కూడా ఆయన తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అబ్రహాముకు వెళుతున్నాడు విశ్వాసముతో. ఎలాగూ నా బిడ్డను బలర్పించాలా? విశ్వాసం అన్నది దేవుడు వాగ్దానం చేశాడు, ఇతని ద్వారా ఆకాశ నక్షత్రం వలె నీ సంతానాన్ని దీవిస్తానని చెప్పాడు. కానీ దేవుడు చూసుకుంటాడు అని విశ్వాసంతో వెళితే అబ్రహాము వెళ్ళేసరికి దేవుడు సిద్ధపరిచాడు. నీకు కూడా దేవుడు సిద్ధపరచాలంటే అబ్రహాము వలె దేవుని సన్నిధిలో పెనుగులాడాలి. రెండవది, అబ్రహాము తెల్లవారినప్పుడు శపితమైనవి పంపించి వేశాడు. తన ఇంటిని ఆశీర్వాదకరంగా చేసుకోవడానికి శాపగ్రస్తమైనవి, దేవుడు వద్దన్నవి, దేవునికి అయిష్టమైనవి ఇంట్లో నుంచి పంపించి వేశాడు. 21వ అధ్యాయం 14వ వచనం, 22వ అధ్యాయం 3వ వచనంలో తెల్లవారినప్పుడు దేవుడు చెప్పిన చోటికి. మన జీవితాల్లో ప్రియులారా చాలా దినాలు తెల్లవారిపోతాయి. మన జీవితాలు ఎలాగో తెల్లవారటం దేవుడికి ఇష్టం లేదు. చాలామంది లోకంలో జీవితాలు తెల్లారిపోతున్నాయి. తెల్లారి లెగిస్తే మనం ఉంటామో ఉండమో తెలియదు. అందుకనే రేపు మనది కాదు, రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఈ తెల్లవారక ముందే లేచి మనం అబ్రహాము వలె దేవుని సన్నిధిలో గడిపితే మనకు కావలసింది ఆయన పర్వతం మీద చూసుకుంటాడు. యెహోవా ఈరేగా ఆయన ఉంటాడు. మనము లేకపోతే ఆయన మనకు యెహోవా ఈరేగా ఉండడు. ప్రార్థన చేసుకుందాం. మనము కూడా విశ్వాసముతో కొండలను ఎక్కాలి. అబ్రహాము వలె విశ్వాసముతో కొండను ఎక్కితే దేవుడు మన పక్షాన మనకు ఏది కావాలో అది చూసుకోవడానికి దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు, ఇష్టపడుతూ ఉంటాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన